నారాయణమూర్తి గారు ఇప్పుడు చెప్పండి. నవరత్నాలన్నీ బోగస్ అంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు. మీరు అదే నవరత్నాలకి వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఓడిపోయే ముందు ఫ్రస్ట్రేషన్ పెద్ద కనపడతా ఉంది, కింద మీద పడతా ఉన్నాడు, బీపీ పెరుగుతా ఉంది. నేను కూడా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఎంత భారీ పోలింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏవైతే నవరత్నాల ద్వారా అందించారో పథకాలన్నీ కూడా ఇంకా ఎక్కువ పథకాలు అందించాలి. ఆ పథకాలు తిరిగి మళ్ళీ మనం చేజిక్కించుకోవాలని చెప్పేసి పేద ప్రజలు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఉన్నత వర్గాల్లో ఉన్న వెనుకబడిన వారు కూడా వీళ్ళ బారులు తీరారు. ఎప్పుడు కూడా చరిత్రలో విదేశాల నుంచి వచ్చారని చెప్పారు చూసారా, ఇప్పుడు జరిగినట్టుగా ఎప్పుడు జరగల. కోమటి జయరాం ఆడండి 2 లక్షలు 3 లక్షలు కోమటి జయరాం అని వైరల్, పెద్ద వైరల్ అయింది. మనం నియోజకవర్గాన్ని 100-200 ఉంటాయి. మన 2019 ఓటు వెయ్యని ఎదవలాట. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎలాగో ఓట్లు వేయరు కాబట్టి ఆ ఎదవలను ఫైండ్ అవుట్ చేయండి. ఏదైనా ఇంటికి వెళ్ళి 1,02,000 లక్షలు వారేస్తుండండి. మనకి ఎంత 1,02,000 లక్షలు ఒక నెల శాలరీ కాదు. ఇవే ఇవాళ బరిదగించి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. లోపల మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ఇచ్చాం. అంటే ఎన్ని కుట్రలకి వీళ్ళు పాల్పడ్డారు చూడండి. ఇక్కడే లోకల్లోనే కాదు, విదేశాల నుంచి కూడా జనాలను తెప్పించి పక్క రాష్ట్రాల నుంచి, ఇవాళ కుప్పంలో అయితే పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి రింకింగ్ చేయించిన పరిస్థితి. ఇవాళ గంగాధర్ నెల్లూరులో ఆ రోజే ఇచ్చాను నేను. బౌన్సర్లను బస్సుల్లో నింపారు కదా, ఏం పీకారు మరి మీరు అక్కడ? ఇంకా మా మీద ఆరోపణలు తెలిసింది కదా, మాచర్లో మీరు చేసిన అరాచకాలు, నీకు తెలుస్తున్నా సీట్ చేస్తారు మొత్తాన్ని మీరు చేసి అన్ని బయటపడుతున్నాయి. ఆగండి, ముందుంది ముసళ్ళ పండుగ, నాయకుడు జైలుకి వెళ్ళటం ఖాయం, అన్ని కూడా ప్రత్యక్షం కనిపిస్తున్నాయి. గుడి మీద కూడా దాడులు చేస్తారు. గుడిలోకి వెళ్ళి కూడా మీరే కదండి అరాచకం చేసింది, మీరే అరాచకం పోలీసులు వైఖరితో మాట్లాడుతుంది మీరే కదా. రాష్ట్రం అంతా మీ అధికారులు ఇస్తున్నారు కదా, కుప్పం అంతా మీ అధికారులు పీకారు అక్కడ మీరే చెప్పండి. మిగతా విషయాలు కూడా బయటకు వస్తాయి. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళి పోలీసులే పెద్దిరెడ్డి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ్ ని పట్టుకుని ఎంత గౌరవం చేశాడు పెద్దిరెడ్డి. కంట కావంతో చేయలేదా? అతను ఆఫీస్ మీద దాడి చేయలేదా? అతను ఒక పార్టీ స్థాపించుకుని ఒక యాదవ్ పార్టీ పెట్టి పోటీ చేస్తుంటే పోయి యాదవ్ దాడి చేసిన చరిత్ర లేదా పెద్దిరెడ్డి అంటున్నా? రామచంద్ర యాదవ్ మీద ఎవడు దాడి చేశాడు? బీసీల మీద దాడులు చేస్తే ఊరుకుంటావా? ఓట్లతో మీకు బుద్ధి చెప్పావు, నీకు బుద్ధి తెలుస్తుంది, తెలిసింది. ఆ రోజున మొహం మీద కచ్చి వేసుకుంటారు కదా, రోజు వస్తే మీకు మొహం చూపించే పరిస్థితి కూడా ఉండదు. మీకు రోడ్ల మీద తిరగడానికి, రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదు. వైసీపీ అనేవాడు ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని బయటకు వస్తే మొహం మీద గుడ్డ కప్పుకొని వచ్చే రోజు రాబోతుంది, మీరు గుర్తుంచుకోమని. కలలు కానండి, ఇప్పుడు 8 అయింది, కలలు కంటే ఇప్పుడు కలలు రావు. హాయిగా 9-10 తర్వాత పడుకొని చూడండి. అనేది మీరు కంటూనే ఉండండి. మీకు ఇంకా 4వ తారీఖు వరకు ఉంటే ఎవడ బాగోదు ఏంటి? ప్రజలు ఎవరి పక్కన ఉన్నారు, ఎవరి పక్కన ఉన్నారు, ఎవరి పక్కన ఉన్నారు? ఎవరు ఏం మాట్లాడుకున్నా గానీ నేను గ్రౌండ్ రియాలిటీ చెబుతున్నాను. కూటమికి పూర్తి స్థాయిలో ప్రజల యొక్క మద్దతు ఉంది. ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా స్వార్థరహితంగా ఆయన రాజకీయాలు చేయడానికి, ప్రజల్లో పనిచేయడానికి వచ్చాడు. ప్రజలు నమ్మారు, ఆయన త్యాగాన్ని గుర్తించారు, హర్షించారు.
తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి అనుభవం రాజధాని నిర్మించడం కావాలి, ప్రజలకి మనకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయగలరు, ఆయన అనుభవాన్ని మనం ఉపయోగించుకుంటేనే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు అని ప్రజలు విశ్వసించారు. బీజేపీతో మోడీ గారు పైన ఉంటాయి, మళ్ళీ ఆయన ఎన్నికవుతున్నారు కాబట్టి ఆయనే ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి అక్కడి నుంచి మనం సెంట్రల్ నుంచి సపోర్ట్ తీసుకుంటే గానీ వీళ్ళు చేసిన లక్షలాది కోట్ల అప్పులు తీర్చడము లేదా ఈ మధ్యంలో చేసిన మొత్తం తీర్చి మొత్తం చేయాలంటే అది ఈ కూటమి వల్లే ఈ 3 కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్స్. ముఖ్యంగా ఒక మాట చెప్తాను బ్రహ్మనాయుడు గారు, కాపులు ఈ రాష్ట్రంలో ఎటు పక్కన ఉంటే అటే విజయం. చరిత్ర 1989 తీసుకోండి, ఈ రోజు కాపులు కూటమిలో ఉన్నారు, ఖచ్చితంగా విజయం. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కూడా కూటమితో ఉన్నాం, తప్పనిసరిగా విజయం కూటమి చెందుతుంది. 150 సీట్లు వచ్చిన ఈ 151 స్థానాలు ఏదైతే మీరు చెప్తారో దాన్ని దాటిన ఆశ్చర్యం లేదు, దాటాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సుధాకర్ గారు కంక్లూజన్ ఇవ్వండి. మొత్తానికి కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేత మురళీ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నారండి, ఓటు చీలనివ్వను అన్న రోజు నుంచి నిత్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనుకోవడంలో పొరపాటు ఏం లేదు. వారు ఎంతో సాధించి వారు చెప్పారు మాకు కూడా వ్యూహం మాకు వదిలేయండి అని. ఆ రోజు ఎవరు ఆయన్ని గుర్తించలేదు, కానీ ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది, ప్రతి ఒక్కరు ఆయన చేసిన త్యాగాన్ని అయితేనేమి ఆంధ్రప్రదేశ్ని వీళ్ళ వైసీపీ కబంధ హస్తాల్లోంచి విడిపించడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహ రచనే ఈరోజు కూటమి గెలుపుకి ఎంతో దోహదపడుతుందండి. అదే కాకుండా ఇంకొక ముఖ్య విషయం అండి, ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈసారి మాత్రము ప్రజలు ఎక్కడ సీక్రెట్గా ఉండి నాయకుడు వెనక ఏ కార్యకర్త వెళ్ళలేదండి. ఒక నాయకుడు అని వెళ్తే ఆ నాయకుడు వెనక వచ్చేసి ఓట్లు వేసే విధానం పోయి కేవలం ఓటర్ ఎవరైతే ఉన్నాడో స్వచ్ఛందంగా తను ఆల్రెడీ డిసైడ్ చేసేసుకొని కూటమిని గెలిపించే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఇందులో మీరు అన్నట్టు తప్పకుండా 151 కంటే ఎక్కువ దాటి కూటమి రాబోతుంది, ప్రభుత్వం స్థాపించబోతుంది. సెంట్రల్ లో కాయ రాజా కాయ మాత్రం ఎవరు కాయకండి, వాళ్ళు ఏదో రెచ్చగొట్టే విధంగా కాయ రాజా కాయ అని మొదలు పెట్టి అందరూ రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి మీ ఆస్తులు పొలాలు గిలాలు ఏం పెట్టకండి, పెట్టినా వాళ్ళు ఎగ్గొట్టి అది కూడా మీది మాదే అన్నట్టు దోచుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియదలుచుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సెంట్రల్లో కూడా మన బీజేపీ మోడీ గారే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి ఈ కూటమి నుంచి మేము ఎంత కోరుకునేది ఏంటంటే వీళ్ళు చేసిన అప్పుల నుంచి త్వరగా ఏదో విధంగా సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి బయటపడేసి ప్రజల్ని మంచి దారిలో నడిపిస్తారని బ్రహ్మనాయుడు గారు వీళ్ళు చాలా భ్రమలో ఉండినరు. ఈ ఎన్నికలు కూడా లోకల్ బాడీ సెలక్షన్ లాగా నడిపోయొచ్చు. మనము లోకల్ బాడీ సెలక్షన్ లో ఏ వ్యవహారం అయితే నడిపామో అసెంబ్లీలో కూడా వ్యవహారం నడపొచ్చు అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు ఈ జనరల్ ఎలక్షన్స్ అన్ని కూడా ఈ ఈ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగాయి, నిష్పక్షపాతంగా జరిగాయి. అందువల్ల జీర్ణించుకోలేకున్నారు. ఈ లోకల్ బాడీ సెలక్షన్ లో కాదు జనరల్ ఎలక్షన్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు. కాయ రాజా కాయ అని మీరు చెప్పారు, బై రాజా బై రాజా బై జగన్ బై ఫైనల్ గా అంతే. అందుకంటే హలో ఏపీ బై బై వైసీపీ అది స్లోగన్. తెలుసు మనసులో పార్టీలో ఉన్నాడు, అధికార ప్రేసుకున్నాడు, పాప నవరత్నాలు వైస్ చైర్మన్ ఉన్నాడు, చెప్పలేకపోతాడు మూర్తి. పాప మేము అర్థం చేస్తున్నాం మూర్తి, నీ బాధని ఏమనుకోమాము, మేమేం అనుకోవట్లేదు, ప్రజలు కూడా ఏమనుకోరు. నువ్వు అలాగే మాట్లాడాలి, నువ్వు అలా మాట్లాడితేనే నీకు రేపొద్దున ఏదైనా పార్టీలో ఏమైనా గౌరవం ఉంటుంది. కాబట్టి నిన్ను మేము ఆ విధంగా నేను సపోర్ట్ చేస్తాను, అర్థం చేసుకున్నాను. నీ ఆవేదన మాకు అర్థమైంది, నేనే వేరేగా భావించట్లేదు, నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి కాయ రాజా కాయ అంటూ బెట్టింగులు కాసి ఆస్తులు పోగొట్టుకొని కుటుంబాలను అయితే రోడ్డున పడేయొద్దు అంటూ ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నతతోటి వీరి విన్నపాలను అయితే పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మరి ఇది చర్చ. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు తాడిశెట్టి మురళీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, అలాగే సుధాకర్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జి కావాలి, అదేవిధంగా నారాయణమూర్తి గారు ఈవీసీ నవరత్నాల వైస్ చైర్మన్, ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ప్రైమ్ డిబేట్